భారత రాష్ట్ర సమితి అంతర్గత రాజకీయాలు రోడ్డు మీద పడిన తర్వాత కవిత డైరెక్ట్ పాలిటిక్స్ చేస్తుంటే హరీష్ రావు మాత్రం సైలెంట్ పాలిటిక్స్ చేస్తున్నారు. కవిత రోజురోజుకు హరీష్ పై అటాక్ పెంచుతున్నారు. ఆమె ఆరోపణలు హరీష్ పైనే అత్యధికంగా ఉంటాయి. తనపై విమర్శలు చేస్తే ఇతరులపైన చేస్తున్నారు. కానీ కవిత మొదటి టార్గెట్ మాత్రం హరీష్ అని స్పష్టంగా అర్థమవుతూనే ఉంటుంది. ఈ దాడిని హరీష్ చాలా సైలెంట్ గా ఎదుర్కొంటున్నారు. ఆయన స్పందించడం లేదు, కానీ రీసౌండ్ వచ్చేలా చేస్తున్నారు. దాంతో కవిత ఉత్తి పుణ్యాన హరీష్ ను టార్గెట్ చేస్తోంది. ఆమె రాజకీయం వేరే ఉందని అనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. వీఆర్ఎస్ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడానికి కారణం హరీష్ అని కవిత గట్టిగా నమ్ముతున్నారు. ఆయనపై ఆరోపణలు చేసినప్పుడే కవితను సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి కవితే తెచ్చుకున్నారు. ఈ ఆరోపణలపై హరీష్ ఒక్కసారి మాత్రమే చాలా పొలైట్ గా స్పందించారు. తర్వాత స్పందించడం మానేశారు. కానీ కవిత మాత్రం ఎప్పుడూ ఎక్కడా పర్యటించినా హరీష్ పై ప్రత్యక్ష పరోక్ష ఆరోపణలు చేస్తున్నారు. గతంలో వీఆర్ఎస్ లో పనిచేసి పార్టీ నుంచి వెళ్లిపోయిన వాళ్ళు ఇప్పటికీ కీలక నేతగా ఉంటే వారు హరీష్ వల్లే బయటకు వెళ్లారని ప్రచారం చేస్తున్నారు. అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. చూస్తున్న అందరికీ ఎక్కడో హరీష్ పై కోపముందని, అందుకే పగబట్టారని అనుకునేలా ఈ ఆరోపణలుంటున్నాయి. కవిత ఆరోపణల్ని హరీష్ రావు పైకి సీరియస్ గా తీసుకోవడం లేదు. అంటే నేరుగా స్పందించడం లేదు. తన తరపున పార్టీ నేతలు కూడా మాట్లాడవద్దని, తనపై ఆరోపణల్ని ఖండించి మాటకు మాట వచ్చేలా చేసి విషయాన్ని పెద్దది చేయొద్దని సంకేతాలిచ్చారు. అందుకే హరీష్ పై కవిత చేస్తున్న ఆరోపణలు సొంత పార్టీ నుంచి పెద్దగా ఖండనలు రావడం లేదు. అలా అని హరీష్ వాటిని భరిస్తున్నారా అంటే లేదు. ఆయన కవిత చెప్పేదంతా అవాస్తవం అన్న సందేశాన్ని సింపుల్ గా ప్రజల్లోకి పంపుతున్నారు. తాను హరీష్ వల్ల బీఆర్ఎస్ ని వీడానన్న కవిత వ్యాఖ్యలను జగ్గారెడ్డి ఖండించారు. గతంలో కవిత ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇతర నేతలు ఖండించారు. హరీష్ కు మద్దతుగా కాకుండా కవిత ఆరోపణలు ఖండిస్తూ వారు మాట్లాడారు. హరీష్ పై గతంలో చేసిన అవినీతి ఆరోపణల విషయంలో ఇలాంటి ఖండన వివరాలు థర్డ్ పార్టీ నుంచి మీడియాలో ప్రచారమయ్యాయి. తాను అందరిపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తానంటున్నారు. కానీ తనపై ఎవరు ఒక్క మాట మాట్లాడకూడదని అనుకుంటున్నారు. కొంతమంది నేరుగా స్పందించిన హరీష్ మాత్రం సైలెంట్ గా ఆమె ఇమేజ్ ను పలుచన చేసి ప్రజలు పట్టించుకొని రాజకీయం చేస్తున్నారని అనిపించేలా చేస్తున్నారు. హరీష్ రావు రాజకీయాన్ని అర్థం చేసుకుని కవిత అలా దూసుకెళ్తూనే ఉన్నారు. జరుగుతున్న డ్యామేజ్ ని గుర్తించడం లేదు.